మనము ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్క యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి. మొక్కలలో పెరుగుదల అభివృద్ధి టాపిక్ తెలుసుకుందాం. ఇందులో మనకి ఏం టాపిక్స్ ఉన్నాయంటే ఫస్ట్ గ్రోత్, పెరుగుదల అంటే ఏంటి, దాని తర్వాత ప్లాంట్ గ్రోత్ జనరల్లీ ఇంటర్మీడియట్. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకు గ్రోత్ అంటున్నాం. గ్రోత్ అంటే ఏంటిది, మనకు మొక్క యొక్క దేహంలో కూడా అనేక రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, అనేక రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక రకాల లక్షణాల్లో మనకు ఒకటి పెరుగుదల అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మొక్క యొక్క దేహంలో మనకు రకరకాల ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి మనకు ఏది ప్రత్యుత్పత్తి అని, తర్వాత రెస్పిరేషన్ అని, తర్వాత ఫోటోసిన్థసిస్, ఇలా మనకు అనబాలిక్ ఫంక్షన్స్, మెటబాలిక్ ఫంక్షన్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అందులో గ్రోత్ అని కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మనం గ్రోత్ను ఎలా గుర్తిస్తాం, మనం ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తాం అంటే మొక్క యొక్క దేహంలో, మొక్క యొక్క జీవిలో దాని అంటే మొక్క యొక్క దేహంలో లేదా అంగంలో కానీ లేదా కణంలో కానీ, అంటే కణంలో కానీ కణజాలంలో కానీ అంగాల్లో కానీ కనిపించేటువంటి దాని యొక్క పరిమాణంలో మార్పును, దాని యొక్క పరిమాణంలో మార్పు ఉంది కదా, ఆ మార్పు శాశ్వతంగా ఉన్నట్టయితే అలాంటి చేంజ్ మనం ఏమంటామంటే పెరుగుదలగా చెప్తా ఉంటాం. అంటే జీవి యొక్క కణజాలంలో కానీ అంగాలలో కానీ కణంలో కానీ కనిపించేటువంటి మార్పు, ఎలాంటి మార్పు, శాశ్వతమైన మార్పు, దాని యొక్క పెరుగుదలలో, దాని యొక్క సైజులో కనిపించే మార్పును మనం ఏమంటామంటే పెరుగుదల లేదా గ్రోత్ గా చెప్తామన్నమాట. ఈ యొక్క గ్రోత్ కనుక తీసుకుంటే ఇండెటర్మినేట్ అంటే దాని ఏంది, దాని యొక్క పెరుగుదల అనేది అనిర్ధారితం, అంటే గింత అని చెప్పలేము. పర్టికులర్ దాని మెజర్మెంట్స్ మనకి ఎట్లా అంటే ఈ టైం వరకు ఉంటుంది చెప్పలేము. అంటే దాని యొక్క పెరుగుదల, మొక్క యొక్క దేహంలో పెరుగుదల అనేది కంటిన్యూషన్ గా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వాడి యొక్క జీవితం, వాడి యొక్క పెరుగుదల అనేది నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అంటే మొక్క యొక్క దేహంలో పెరుగుదల అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు మరి దాని యొక్క మొక్క దేహంలో పెరుగుదల నిరంతరం ఎందుకు ఉంటుందంటే మొక్క యొక్క దేహంలో మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి కదా, అంటే విభాజ్య కణజాలాలు అంటాం. అంటే విభజన చెందే శక్తిని ఉన్నటువంటి కణాలు ఉంటాయి కదా, అవి ఎక్కడంటే మొక్క యొక్క దేహంలో. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సిస్టమ్ తీసుకోండి. రూట్ సిస్టమ్ దగ్గర మనకి ఏంటంటే రూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ ఉంటాయి, రూట్ దగ్గర ఏమో రూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ ఉంటాయి. షూట్ సిస్టమ్ కనుక తీసుకుంటే అక్కడ షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్, అంటే ఇక్కడ రూట్ ఇది వేరు విభాజ్య కణాలు కానీ లేదా ప్రకాండ విభాజ్య కణాలు ఉంటాయి కదా, ఈ రెండు కణాల యొక్క ఈ రెండు కణజాల దగ్గర నిరంతరము విభజన జరగడం ద్వారా, అంటే సెల్ జరగడం ద్వారా దాని యొక్క దేహంలో కణాల సంఖ్య నిరంతరం ఏర్పడుతుంది. కాబట్టి దాని యొక్క పెరుగుదల కంటిన్యూషన్ గా ఉంటుందన్నమాట. ఈ యొక్క రెండు రకాల వ్యవస్థ, రెండు రకాల రూట్ సిస్టమ్ ద్వారా దాని గ్రోతింగ్ అనేది కనబడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ మెజరబుల్, దాన్ని మనము నిర్ధారించవచ్చు. ఎలా దాని యొక్క పెరుగుదల ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణము రెండుగా మారాయనుకోండి, అంటే ఇక్కడ ఏమిటి, కణాల సంఖ్య పెరిగింది కాబట్టి అక్కడ గ్రోతింగ్ అనేది జరిగిందిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కణం యొక్క సైజ్, దాని యొక్క పరిమాణం కూడా, అంటే ఇక్కడ నంబరింగ్ లో కానీ దాని యొక్క సైజ్ లో కానీ దాని యొక్క హైట్, దాని యొక్క డ్రై వెయిట్ అంటే తడి బరువులో కానీ పొడి బరువులో కానీ మార్పులు వస్తాయి. అలాంటి మార్పులు బట్టి మనం దాన్ని ఏం చేయొచ్చు, దానిలో గ్రోతింగ్ జరిగిందని మనం గుర్తించవచ్చు. అంటే పెరుగుదల అనేది ఎట్లా గుర్తిస్తాము, దాని యొక్క హైట్ బట్టి కానీ, దాని యొక్క హైట్ కానీ వెయిట్ లో మళ్ళీ తడి బరువు అంటాం, డ్రై వెయిట్ అంటాం, తడి బరువు పొడి బరువు, తర్వాత కణాల యొక్క సంఖ్య, తర్వాత కణాల యొక్క పరిమాణం బట్టి మనం ఏం చేస్తాం, దాని యొక్క గ్రోత్ ను మనము మెజరబుల్ గుర్తించవచ్చు అన్నట్టు, దాని యొక్క అంచనాకు వేయవచ్చు. మరి ఇక్కడ మొక్క యొక్క దేహంలో పెరుగుదల అనేది ఎలా జరుగుతుంది అంటే దాన్ని మనం తెలుసుకోవాలంటే దాని ఒక మూడు పద్ధతులు, మూడింటి ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటేమో మెరిస్టమాటిక్ గ్రోత్ అంటాం, రెండోదేమో ఎలాంగేషన్ గ్రోత్, మూడవదేమో మెచ్యురేషన్ గ్రోత్ అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ సిస్టమ్ తీసుకోండి. ఒక రూట్ సిస్టమ్ కనుక తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఈ యొక్క కింది భాగంలో మనకి ఏముంటుందో రూట్ క్యాప్ ఉంటుంది కదా, రూట్ క్యాప్. ఇక్కడ ఈ భాగంలో మనకి ఏంటంటే మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి. ఈ యొక్క మెరిస్టమాటిక్ సెల్ ఉంది కదా, ఈ యొక్క మెరిస్టమాటిక్ సెల్స్ అక్కడ ఏమవుతున్నాయి, నిరంతరము సెల్ డివిజన్ జరుగుతుంది, అంటే కణ విభజన జరుగుతుంది. ఏమవుతుంది, ఇక్కడ కణాల సంఖ్య, ఇక్కడ ఒక కణం ఏమవుతుంది, రెండు కణాలుగా ఏర్పడుతున్నాయి. ఈ యొక్క రెండు కణాలలో ఒక కణం అనేది మళ్ళీ ఏం చేస్తుంది, నిరంతరము విభజన చెందుతుంది. రెండో కణం ఉంది కదా, ఆ రెండో కణం ఏమవుతుంది, డిటర్మినేజ్, అంటే వేరే పనికి, అంటే వేరే కణం వేరే అంగము తయారు చేయడంలో యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రదేశంలో ఉన్న కణాలు మెరిస్టమాటిక్ జోన్ అటువంటి కణాలు ఏమవుతుందంటే పలుచడి కణ కవచాన్ని కలిగి ఉంటాయి, కేంద్రకాన్ని కలిగి ఉంటాయి, జీవప్రాంతాన్ని కలిగి ఉండి చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట. ఈ కణాలు ఇక్కడ ఈ ప్రదేశంలో నిరంతరం విభజన చెందే కణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెరుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. ఈ ప్రదేశం ఏమంటామంటే మెరిస్టమాటిక్ గ్రోత్ అంటారు. ఈ ప్రదేశంలో మెరిస్టమాటిక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది, కాబట్టి ఇక్కడ గ్రోతింగ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రదేశంలో కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రదేశం ఏమంటాం, ఎలాంగేషన్, అంటే
పెరుగుదల మొక్క యొక్క దేహంలో వేరు ప్రదేశంలో పెరుగుదల ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కణాల యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ కణాల సైజ్, ఇందులో కణాల సైజ్ చిన్నగా ఉంటుంది, ఇక్కడ కణాల సంఖ్య సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అక్కడ దీని యొక్క సైజ్ లో మార్పు వస్తుంది. ఇక్కడ గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కణాల సైజ్ పెరగడం ద్వారా పాటు ఇక్కడ గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఈ ప్రదేశంలో గ్రోతింగ్ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్లో అంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఈ ప్రదేశంలో ఎందుకంటే కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ప్రదేశం మనం ఏమంటాం ఎలాంగేషన్ గ్రోత్ అంటాం. నెక్స్ట్ పై భాగం తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే మెచ్యురైజేషన్ అంటే ఈ ప్రదేశంలో పరిపక్వత చెందిన కణాలు ఉంటాయి. పరిపక్వత చెందిన కణాలు కాబట్టి ఇక్కడ పెరుగుదల అనేది నిదానంగా ఉంటుంది. వీటితో పోల్చుకున్నప్పుడు ఇక్కడ పెరుగుదల అనేది చాలా నిదానంగా ఉంటుంది. దీన్ని మనము మెచ్యురేషన్ గ్రోత్ అంటాం. ఇలా మొక్క యొక్క దేహంలో 3 రకాల పెరుగుదలలు ఉంటాయి. ఒకటేమో మెరిస్టమాటిక్ గ్రోత్, రెండోదేమో ఎలాంగేషన్ గ్రోత్, మూడోదేమో మెచ్యురేషన్ గ్రోత్. ఇలా 3 రకాల గ్రోత్స్ మనకు రూట్ సిస్టమ్ లో కానీ రూట్ సిస్టమ్ లో కానీ మనకు కనిపించినటువంటి ఆ ఫేజెస్ గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రోత్ రేట్. మొక్కల పెరుగుదల రేటు 2 రకాలుగా ఉంటుంది. అంటే ఒకటేమో ఆర్థమెటిక్ రేట్, రెండోదేమో జియోమెట్రిక్ రేట్ అంటున్నాం. ఆర్థమెటిక్ రేట్, తర్వాత జియోమెట్రిక్ రేట్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్థమెటిక్ రేట్ అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక కణం అనుకోండి, మదర్ సెల్ అనుకోండి, ఒక ప్రధాన కణము. ఈ కణం ఏమవుతుంది సెల్ డివిజన్ లో పాల్గొంటుంది. అంటే ఇక్కడ ఒక కణము అనేది సెల్ డివిజన్ లో పాల్గొని 2 పిల్ల కణాలను ఏర్పరిచింది. ఏర్పడ్డ 2 పిల్ల కణాలు కదా. ఈ 2 పిల్ల కణాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏంటంటే విభజన చెందే శక్తి కలిగి ఉంది. అంటే సెల్ డివిజన్ నేచర్ ఈ కణం కలిగి ఉంది, మదర్ సెల్ అనేది. దాని నుంచి ఏర్పడ్డ 2 డాటర్ సెల్స్ లోపల ఒక సెల్ వచ్చేసి ఎట్లా ఉంటుంది మళ్ళీ యాసిడ్ గా మదర్ సెల్ లాగానే, అంటే సెల్ డివిజన్ నేచర్ ను ఇది పొంది ఉంటుంది. ఒక కణము సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, రెండో కణము అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ కణం మళ్ళీ సెల్ డివిజన్ లో పాల్గొంటుంది అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క చూడండి ఇక్కడ ఒక కణం 2 పిల్ల కణాలు ఏర్పరిచింది కదా. ఈ యొక్క 2 పిల్ల కణాల్లో ఒక కణము చూడండి ఇక్కడ ఒక కణము 2 ఏర్పరిచినాయి. ఈ 2 ఇప్పుడు 2 పిల్ల కణాలు, ఒక పిల్ల కణం ఏమవుతుంది మళ్ళీ 2 పిల్ల కణాలు ఏర్పరిచింది. 2 పిల్ల కణాల్లో ఒక కణం ఏమవుతుంది సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ 1, 2 కణాలు అయినాయి. ఈ 2 మళ్ళీ ఏమవుతున్నాయి మళ్ళీ మన ఇక్కడ 3 కణాలుగా మారినాయి. అంటే ఇక్కడ చూడండి ఈ 2 కణాల్లో మనకి ఎందుకంటే 3 కణాలు ఏర్పడ్డాయి కదా. 3 కణాల్లో ఒకటి ఏమవుతుంది మళ్ళీ సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒక కణము 2 కణాలు వచ్చింది, 2, 3, 4 కణాలు, 4, 8 కణాలు. ఈ విధంగా ఏర్పడ్డ ప్రతి పిల్ల కణంలో ఒక కణము అనేది నిరంతరము సెల్ డివిజన్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఏర్పడ్డ 2 పిల్ల కణాలలో ఒక కణము నిరంతరము విభజన చెందే శక్తి కలిగి ఉంటుంది. మరో కణమేమో ఏంది అంగాలను అవయవాలను ఏర్పరచడంలో లేదా డిఫరెన్షియేషన్ లో అంటే భాగాలు ఏర్పరచడంలో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి గ్రోత్ అంటాం అరిథమెటిక్ గ్రోత్ అంటాం. మనం అరిథమెటిక్ గ్రోత్ ఏం చేస్తున్నట్టు ఒక ఫార్ములా రూపంలో చెప్పడం జరిగింది. చూడండి LT is equal to L0 plus RT. ఇక్కడ LT మీన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ LT అంటే లెంత్ ఎట్ ఏ టైం కానీ నెక్స్ట్ L0 మీన్స్ ఇక్కడ లెంత్ ఎట్ ఏ టైం 0. అంటే ఇక్కడ 0 టైం వద్ద దాని యొక్క లెంత్ ఎంత ఉంది. పర్టికులర్ లెంత్ ఎట్ ఏ టైం ఆఫ్ T అంటే T అనే కాలం వద్ద దాని యొక్క పెరుగుదల ఎంత ఉంది. నెక్స్ట్ R is equal to గ్రోత్ రేట్ ఆర్ ఎలాంగేషన్ పర్ యూనిట్ టైం. అంటే ఒక ప్రమాణ కాలంలో దాని యొక్క పెరుగుదల రేట్ ఎంత ఉంది మనం దీని యొక్క ఈక్వేషన్ ద్వారా చెప్తా ఉన్నాం. ఇక్కడ LT is equal to L0 plus RT అనే ఈక్వేషన్ ద్వారా దాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జియోమెట్రిక్ గ్రోత్ అంటున్నాం. ఇక్కడ జియోమెట్రిక్ తీసుకుంటే ఇందులో ఒక కణము 2 కణాలు ఏర్పరిచింది. 2, 4, 8, 8, 16, 32. ఈ విధంగా దీని యొక్క గ్రోతింగ్ అనేది అంటే ఇక్కడ ప్రతి ఒక్క పిల్ల కణము ఒక అంగాన్ని ఏర్పరచడం సహాయపడుతుంది. ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ తీసుకుంటే ఒక కణం ఏమో సెల్ డివిజన్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ తీసుకుంటే అన్ని కణాలు ఏది డిఫరెన్షియేషన్ లో మనకు ఏది అంగారం లేదా అవయవాలు ఏర్పడుతుందో సహాయపడతాయి అనమాట. ఈ యొక్క ఇది మనము జియోమెట్రిక్ గ్రోత్ అంటున్నాం. దీని కూడా ఈక్వేషన్ చూడండి W1 is equal to V0 at the power of R and T. V1 is equal to W0 e to the power of RT అనేటువంటి ఈక్వేషన్ చెప్తున్నాం. ఇక్కడ మరి W1 is equal to ఫైనల్ సైజ్ F. W1 is equal to ఫైనల్ సైజ్. తర్వాత W0 మీన్స్ ఇనిషియల్ సైజ్ ఎట్ ద బిలాంగింగ్ ఆఫ్ ది పీరియడ్. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రారంభ సమయంలో దాని యొక్క సైజ్ ఎంత ఉంది. ఇక్కడ 0 మీన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఇనిషియల్ సైజ్ ప్రారంభ సైజు. తర్వాత W1 is equal to ఫైనల్ సైజ్. తర్వాత R is equal to గ్రోత్ రేట్.
టీ మీన్స్ టైం ఫర్ గ్రోత్, అంటే ఇంత కాలంలో ఈ యొక్క సైజ్ లో మార్పు వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ మీన్స్ బేస్ ఆఫ్ న్యాచురల్ లాగారిథమ్స్ అంటాము. అంటే ఇక్కడ బేస్ ఆఫ్ లాగర్ ఇక్కడ మనం బేస్ ఆఫ్ న్యాచురల్ లాగర్ ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాని యొక్క గ్రోత్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఈ యొక్క ఏది చూడండి, ఇక్కడ మనకి ఉంది కదా ఈ యొక్క ఆర్థమెటిక్ గ్రోత్ కనుక తీసుకుంటే చూడండి, మనం ఒక గ్రాఫ్ రూపంలో కనుక తీసుకున్నట్టయితే ఒక గ్రాఫ్ పైన టైం ను, మరొక గ్రాఫ్ పైన మరొక అక్షం, మరొక యాక్సిస్ పైన హైట్, అంటే ఒక యాక్సిస్ పైన టైము ప్లస్ హైట్ కనుక తీసుకొని మనం ఒక గ్రాఫ్ కనుక తీసుకుంటే చూడండి, ఇక్కడ టైం పెంచుకుంటూ పోతున్నాం, అంటే కాలం పెరిగే కొద్ది దాని యొక్క హైట్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ కాలం పెంచుకుంటూ పోయే దానికి గ్రోత్ పెరిగింది, తర్వాత మనం టైం పెంచుకుంటూ పోతుంది దానికి హైట్ పెరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క కాలానికి హైట్ మధ్య మనం గ్రాఫ్ తీసుకుంటే దాని యొక్క గ్రోతింగ్ ఎట్లా ఉంటుంది, లీనియర్ కర్వ్, అంటే ఒకే రేఖలో ఒకే లెవెల్లో మనకు ఇక్కడ గ్రోతింగ్ అనేది కనబడుతుంది. టైం పెంచుకుంటూ పోతున్నాం, దాని గ్రోతింగ్ కూడా పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క లీనియర్ గ్రోత్ లో కనబడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత కండిషన్స్ ఫర్ గ్రోత్, అంటే మనకు మొక్కల్లో పెరుగుదల ఉండాలంటే ఏ ఫ్యాక్టర్స్, ఏ కండిషన్ ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ వాటర్, నీరు అనేది కూడా మనకు ఒక రకంగా దాని గ్రోత్ ను ఇంపాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ గా చెప్పుకోవచ్చు. తర్వాత ఆక్సిజన్, తర్వాత న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్, తర్వాత ఆప్టిమమ్ టెంపరేచర్, అంటే మినిమం టెంపరేచర్ అంటాం కదా, యుక్తిగత ఉష్ణోగ్రత, అంటే మొక్క యొక్క దేహంలో ఫంక్షన్ జరగాలంటే మినిమం టెంపరేచర్ అవసరము. ఆ మినిమం టెంపరేచర్ కనుక తక్కువైనా ఎక్కువైనా ఏమవుతుందో అందులో దాని యొక్క గ్రోతింగ్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మినిమం టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత లైట్ అండ్ గ్రావిటీ, కాంతి మరియు గురుత్వము, ఈ గురుత్వాలు కూడా మనకి ఏంటంటే గ్రావిటీ పవర్ కూడా దాని గ్రోతింగ్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కాంతి కూడా, అంటే మనకు అధిక కాంతి పడడం ఏం జరుగుతుంది, అల్ప కాంతి ఏం జరుగుతుంది, మనకు అన్ని కూడా మనకు ఈ యొక్క గ్రోత్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క గ్రోత్ కనుక మనం ఒక గ్రాఫ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి, ఏది మొక్క యొక్క పెరుగుదల తీసుకుంటే టైము సైజ్ గ్రాఫ్ కనుక తీసుకుంటే చూడండి, ఈ స్టార్టింగ్ స్టేజ్ లో మొక్క యొక్క గ్రోతింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది. కొంచెం ఫాస్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ యొక్క ఫేజ్ లోపల గ్రోతింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంది. మనం ఏమంటే ల్యాగ్ ఫేజ్ అంటాం, LAG ల్యాగ్ ఫేజ్. తర్వాత ఈ ప్రదేశం మన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రోతింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, దాన్ని మనము లాగ్ ఫేజ్ అంటాం. ఇక్కడేమో ఇక్కడ వేగంగా జరుగుతుంది, ఇక్కడ బాగా వేగంగా జరుగుతుంది. ఈ ప్రదేశం మనం ఏమంటాం అంటే ల్యాగ్ ఫేజ్ అంటాం. తర్వాత ఒకనొక స్టేజ్ నుంచి మళ్ళీ దాని గ్రోతింగ్ అనేది అక్కడే ఆగిపోతుంది, దాన్ని మనం స్టేషనరీ ఫేజ్ అంటాం. అంటే మొక్క యొక్క దేహంలో 3 రకాల ఫేజ్ కనబడతా ఉంటాయి మనకు. దాన్ని మనం గ్రాఫ్ కనుక చూస్తే కాకపోతే మనకి ఎస్ షేప్ లో కనబడుతుంది. దీన్ని మనము సిగ్మాయిడ్ కర్వ్ అంటారు. సిగ్మాయిడ్ కర్వ్ అంటే ఎస్ ఆకారంలో గ్రోత్ కనబడుతుంది. దీన్ని మనము చూడండి, ఇదో ఇక్కడ నుంచి ఇది ఒక స్టేజ్, ఇక్కడ నుంచి ఇది ఒక స్టేజ్, ఇది ఒక స్టేజ్, అంటే ఒక మొక్క యొక్క పెరుగుదలలో 3 రకాల స్టేజ్ ఉండేదాన్ని మనము సిగ్మాయిడ్ కర్వ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కనుక తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్ అనే 3 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ అంటున్నాం. డిఫరెన్షియేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక కణం తీసుకున్నాము. ఈ కణం ఏంటిది, దీనికి ఈ యొక్క సెల్ కు మెరిస్టమాటిక్ అంటే విభజన చెందే శక్తి ఉంది. ఈ యొక్క కణం ఏమవుతుందంటే విభజన శక్తిని కలిగి 2 కణాలను ఏర్పరిచింది. ఇక్కడ సెల్ డివిజన్ లో పార్టిసిపేట్ చేసింది, 2 కణాలు ఏర్పరిచింది. ఈ 2 కణాలలో ఒక కణం ఏమవుతుంది, పర్టికులర్ గా ఒక ఆర్గాన్, ఒక అంగంగా మారిపోయింది. అంటే అంగంగా మారిందంటే ఈ కణానికి ఏంటంటే డిఫరెన్షియేట్, ఇక్కడ ఈ కణానికి ఏంటంటే సెల్ డివిజన్ అనే నేచర్ కోల్పోయింది. అంటే కణ విభజన చెందే శక్తి ఉన్న కణాల నుంచి ఏర్పడ్డ 2 కణాలలో ఒక కణం ఏమవుతుంది, అంగంగా లేదా ఒక ఆర్గాన్ గా మారింది. ఎప్పుడైతే ఆర్గాన్ గా మారుతుందో దానికి ఏంటంటే సెల్ డివిజన్ నేచర్ లేదు, సెల్ డివిజన్ నేచర్ కోల్పోయింది. ఇలా సెల్ డివిజన్ నేచర్ కోల్పోయి ఏర్పడే కణాలు ఏమంటారంటే డిఫరెన్షియేషన్ అంటాం. అంటే కణ విభజన చెందే శక్తిని కోల్పోవడం ద్వారా ఏర్పడ్డ కణాల విధానాన్ని ఏమంటే డిఫరెన్షియేషన్. అంటే సెల్ డివిజన్ ఉన్నటువంటి నేచర్ ఉన్న కణాల నుంచి కణం ఏర్పడింది కదా, ఈ కణాలు ఏర్పడే విధానాన్ని ఏమంటాం డిఫరెన్షియేషన్ అంటున్నాం. అంటే కణ విభజన చెందే సామర్థ్యం ఉన్న కణాల నుంచి ఏర్పడ్డ కణాలకు విభజన చెందే శక్తి ఉండదు, ఆ విధానాన్ని డిఫరెన్షియేషన్ అంటున్నాం. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఈ యొక్క ఏర్పడ్డ కణాలకు మళ్ళీ విభజన చెందే శక్తి ఉందనుకోండి. ఈ యొక్క ఏర్పడ్డ ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ ఉంది కదా, డిఫరెన్షియేషన్ తర్వాత ఏర్పడ్డ కణాలనే కదా, వీటికి విభజన శక్తి లేదు. ఈ ఏర్పడ్డ కణాలకు మళ్ళీ శక్తి కనుక అంటే సెల్ డివిజన్ నేచర్ కనుక పొందినట్టయితే ఆ విధానం ఏమంటాం డిఫరెన్షియేషన్ అంటున్నాం.
విభజన చెందే శక్తి కోల్పోవడం వల్ల ఏర్పడే కణాలేమో డిఫరెన్షియేషన్ ఏంటిది? ఆ విభజన చెందే శక్తి కోల్పోయిన కణాలు మళ్ళీ ఏమవుతున్నాయి, మళ్ళీ విభజన చెందే శక్తిని పొందినట్టయితే దాన్ని మనము డిఫరెన్షియేషన్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ ద్వారా కణం ఏర్పడింది, దీన్ని మనం అంటున్నాం డిఫరెన్షియేషన్ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ విభజన చెందే శక్తి నుండి కణాలు ఏమవుతున్నాయి, మళ్ళీ కొత్త కణాలు ఏర్పరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ విభజన చెందే శక్తిని కోల్పోవడం ద్వారా ఆ కణాలు ఏమంటాం అంటే రీడిఫరెన్షియేషన్ అంటాం. అంటే విభజన చెందే శక్తి నుంచి కణాలు మళ్ళీ ఏర్పడుతున్నాయి, కాబట్టి ఇక్కడ ఏర్పడ్డ కణాలకు ఏంటిది, విభజన చెందే శక్తి లేదు, అలాంటి కణాలు అంటాం రీడిఫరెన్షియేషన్ పిలుస్తూ ఉంటారు. ఇది డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్. ఓకేనా? నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఒక మొక్క మనం నాటనుకోండి, ఒక మొక్క మొలకెత్తింది మొదలు మళ్ళీ జీర్ణత అంటే సెన్సిసెన్స్ అంటాం. అంటే మొక్క చనిపోయేంత వరకు అనేక రకాల స్టేజ్ జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్ అన్ని మనం ఏంటం డెవలప్మెంట్ గా పిలుస్తాం. అంటే ఏంటిది? ఒక విత్తనం నాటినట్టయితే విత్తనం అంకు నుంచి మొలకెత్తి అది మళ్ళీ తిరిగి జీర్ణత దశ చేరుకునే వరకు మధ్యలో అనేక రకాల స్టెప్స్ జరుగుతూ ఉంటాయి. అనేక రకాల స్టెప్స్ మనం ఏమంటాం డెవలప్మెంట్. అనేక రకాల దశను మనం డెవలప్మెంట్ గా పరిగణిస్తాం. ఆ డెవలప్మెంట్ లో ఒకటి ఏంటంటే ఇక్కడ ప్లాస్టిసిటీ అంటున్నాం. ప్లాస్టిసిటీ అంటే ఏంటంటే పరిసరాల్లో వచ్చే మార్పు తగ్గట్టుగా మొక్క యొక్క దేహంలో కొన్ని మార్పులు చేస్తాయి, కొన్ని మార్పులను తయారు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏమంటే ప్లాస్టిసిటీ అంటాం. ప్లాస్టిసిటీ అంటే పరిసరాల్లో వచ్చే మార్పు తగ్గట్టుగా మొక్క యొక్క దేహంలో తమ యొక్క వ్యవస్థను చేంజ్ చేసుకునే విధానాన్ని ఏమంటాం అంటే ప్లాస్టిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, కాటన్ అండ్ కొరియాండర్, పత్తి మరియు కొత్తిమీర తీసుకోండి. మనం పత్తి కింద మనం చూడండి, పత్తి మనం చేసుకున్న పత్తి కనుక నాటినైతే ఆ పత్తి మొక్కలు మనకు ఫస్ట్ ఏంటంటే ఇట్లా కాంపౌండ్ లీవ్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే ఆ కాంపౌండ్ లీఫ్ కాస్త ఏమవుతుంది, ఇట్లా ఈ విధంగా 3 రకాల పత్రకాలుగా అంటే సింపుల్ లీఫ్ కాస్త కాంపౌండ్ లీఫ్ గా మారుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో, అంటే మొక్క యొక్క స్టార్టింగ్ స్టేజ్ లో సింపుల్ లీఫ్ తయారు చేసుకుంటాయి. తర్వాత ఎదిగే క్రమంలో అవి కాంపౌండ్ లీఫ్ గా మారుతాయి అన్నమాట. అంటే శైశవ దశలో ఒక రకమైన పత్రాలను, తర్వాత ప్రౌఢ దశలో ఒక రకమైన పత్రాలు, అంటే స్టార్టింగ్ స్టేజ్ ఒక రకమైన పత్రాలు ఏర్పరచుకున్నాయి. తర్వాత ఎదిగే దశలో పెద్ద పత్రాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఎదిగే క్రమం లోపల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ టు సేమ్ మళ్ళీ కొరియాండర్, ధనియాలు తీసుకోండి. మనకు కొత్తిమీర కనుక మన ధనియా కనుక చదివినట్టయితే స్టార్టింగ్ లో ఏర్పడే లీవ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. తర్వాత ఏమవుతాయి, మొత్తం ఇట్లా ఈ విధంగా మనకు చీలిపోయి కనబడతాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సింపుల్ లీఫ్ లో ఉంది, కాస్త ఏమవుతుంది ఇక్కడ మోడిఫికేషన్ తగ్గట్టుగా ఏమవుతుంది, ఒక లీఫ్ లాగినా ఉంది కదా, మొత్తం చీలిపోయినట్టుగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పరిశ్రమలో వచ్చే మార్పు తగ్గట్టుగా తన యొక్క బాడీలో అనేక రకాల మార్పులు చేసుకుంటుంది. కాబట్టి మనం దాన్ని ప్లాస్టిసిటీగా చెప్పవచ్చు. ఇది మనకు ఈరోజు టాపిక్.